నెక్స్ట్ డేనే మినిమం చిన్న చిన్నవి స్టార్ట్ అయిపోతాయి. సీటీఎం చేసామనుకోండి, మనం క్లెన్జింగ్ చేసినప్పుడు ప్రాపర్ డస్ట్ రిమూవ్ అవుతుంది, ప్రాపర్ బ్యాక్టీరియా బయటకు వస్తుంది. టోనింగ్ చేయడంలో కొన్ని టోనింగ్స్లలో అస్ట్రింజెంట్ యూజ్ చేస్తాం. అది ఏమవుతుంది, మినిమల్ బ్యాక్టీరియా కిల్ చేస్తుంది. సో సీటీఎం చేస్తే మేకప్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది, లాంగ్ లాస్ట్ ఉంటుంది, అంటే కొద్ది గ్లాజీగా కూడా కనిపిస్తుంది. డైరెక్ట్ గా చేసామనుకోండి ఆ స్కిన్ డ్రై ఉంటుంది, మళ్ళీ స్కిన్ కి డామేజ్, నెక్స్ట్ డేనే పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. డ్రై ఉన్న వాళ్ళకి మనం ఏమి చేయకుండా డైరెక్ట్ గా ఎలా చేస్తాం, ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా మనం స్కిన్ ని మేకప్ చేయాలంటే ఇట్స్ కాంట్ ఏబుల్ టు పాసిబుల్. అది ఎలా ఉంటుంది, డైరెక్ట్ గా ఒక ఫౌండేషన్ తీసుకొచ్చి మీరు డైరెక్ట్ గా స్కిన్ మీద వేయాలి అంటే డ్రై ఉంటుంది ఆల్రెడీ, అది ఓవర్ డ్రై అవుతుంది, యాక్ని ఉంటుంది, అది ఇంకా యాక్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మనం ప్రొటెక్షన్ లేకుండా, హీట్ ప్రొటెక్షన్ లేకుండా హెయిర్ చేయం. ఏదైనా ప్రొటెక్షన్ లేకుండా ఒక ప్రొడక్ట్ యూజ్ చేయడం అంత ఈజీ కాదు. ప్రైమర్ అనేది ఎందుకు స్మూత్నెస్ ఇస్తుంది ఫేస్ కి? ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మాట్లాడుకుంటూ పోతే మనకి సరిపోద్ది టైం, అది అంతా క్లాస్ లోనే చెప్తాను. సో ప్రైమర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది, మేకప్ అనేది ఫ్లాలెస్, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ప్రొడక్ట్ వేస్ట్ కాకుండా. ప్రొడక్ట్ వేస్ట్ అని కాదు, మనం బ్లెండ్ చేసేటప్పుడు మాయిశ్చరైజర్ రాసినప్పుడు లోపలికి ఇన్బిల్డ్ చేసేసుకుంటుంది, స్కిన్ అనేది మాయిశ్చర్ అవుతుంది, డ్రై ఉన్నది కాస్త మంచిగా అయిపోతుంది. దాని మీద ప్రైమర్ వేయడం వల్ల, ప్రైమర్ ఏం చేస్తుందంటే ఒక ప్రోడక్ట్ని, ఫౌండేషన్ని కానీ ఇంకొక క్రీమ్ని కానీ ఈజీగా మూవ్ చేయాలి, అంటే స్ప్రెడ్ అవుతుంది ఈజీగా.